నమస్తే కేఎంఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. పేదలను ఆదుకోవాలని జేసీకి వినతి పత్రం అందజేసిన జెడ్పీటీసీ రామకృష్ణ. గూడూరు ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ అనేక సేవా కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగిస్తుంది. వెల్లడించిన సంస్థ గౌరవాధ్యక్షురాలు డాక్టర్ రోహిణి. నెల్లూరు జిల్లా ప్రగతి సేవా సంస్థ గూడూరు ఆధ్వర్యంలో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవని కార్యక్రమం. గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ మహిళా కళాశాలలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన అవగాహన సమావేశం. పేదలు పట్టాలిచ్చి భూములను విడిపించాలని జెడ్పీటీసీ సభ్యులు రౌతు రామకృష్ణ మర్యాదపూర్వకంగా జాయింట్ కలెక్టర్ గోవిందరావుకు వినతి పత్రం అందజేశారు. బుధవారం మండల కేంద్రమైన వాకాడులో జరిగిన రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ గోవిందరావుకు ఆర్డీఓ కిరణ్మయితో జెడ్పీటీసీ సభ్యులు రౌతు రామకృష్ణ భూములు చూపించారని, ఉన్నటువంటి ఆక్రమణలో భూములను విడిపించారని మాట్లాడారు. జాయింట్ కలెక్టర్ గోవిందరావు స్పందించి మాట్లాడుతూ భూముల ఆక్రమణలో ఉన్నవన్నీ బయటకు వెలికితీసి పేదలకు భూములను చూపించేలా న్యాయం చేస్తారని భరోసా కల్పించారు. జెడ్పీటీసీ వెంట గ్రామస్తులు తదితరులు ఉన్నారు. ఈరోజు రెవెన్యూ క్లినిక్ వాకాడ్ మండలంలో జరగడం చాలా సంతోషకరమైన విషయము. కానీ ఇప్పుడు మన జేసీ గారు చెప్పినట్టు వాకాడ్ మండలంలో చిట్టమూరు మండలంలో అరౌండ్ 300 అప్లికేషన్స్ రావడం జరిగింది. అంటే ఇక్కడ రాని ఇష్యూస్ ఎన్ని ఉన్నాయో తెలియడం లేదు. ఆ విధంగా ఈ 300 ప్లస్ 100 200 అంటే ఒక 500 ఇష్యూస్ ఉన్నట్టు ఈ రెండు మండలాల్లో ఉన్న ప్రతి ఇష్యూ దాదాపు పేదవాళ్ళది, చదువు లేని వాళ్ళది, ఆర్థిక స్తోమత లేని వాళ్ళది. రెవెన్యూ సమస్యలు ఎక్కువగా మిగిలిపోతా ఉన్నాయి. కాబట్టి సార్ చెప్పినట్టు ఈ రెవెన్యూ ఇష్యూస్ గాన ఈ రోజంతా వెచ్చించి ఇన్ని అప్లికేషన్స్ తీసుకున్నందుకు ఒక 1 వీక్ లోనో 1 మంత్ లోనో సాల్వ్ చేయగలిగితే చాలా సంతోషము. అంతేకాకుండా ఇక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ జరుగుతున్నటువంటి వాల్మేట్ పంచాయతీలో కావచ్చు, కొత్తపాటి పంచాయతీలో కావచ్చు, వాగరు రెవెన్యూ విలేజ్ లో కావచ్చు, ఇంకొంచెం ఎంఆర్ఓ గారు ఈ రెవెన్యూ సిబ్బంది కొంత ఎక్స్ట్రాగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందువల్లంటే కొన్ని డిఫార్మ్ పట్టాలు ఇవ్వడం జరిగింది, కొన్ని సాగుల కింద యాక్చువల్గా హక్కుల రికార్డులో పొందుపరచడం జరిగింది. ఈ విధంగా డిఫామ్ పట్టాలు ఇచ్చినవి ఆ బీజేఆర్ మధ్యలో ఉండడం జరిగింది. వాళ్ళకి నాలెడ్జ్ లేదు, అవి ఎక్కడున్నాయో కూడా అనుభవిస్తా ఉన్నారు. కానీ రేపు ల్యాండ్ ఎక్విజిషన్ సమయంలో ఏం జరుగుతుంది? గూడూరు ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ అనేక సేవా కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగిస్తోందని సంస్థ గౌరవాధ్యక్షురాలు డాక్టర్ రోహిణి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో రెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యుల ఆర్థిక సహకారంతో దివ్యాంగులకు నిత్యావసర సరుకులు అందజేశారు. అలాగే శ్రీ సాయిరాం చారిటీ వృద్ధాశ్రమంలో సంస్థ సభ్యులు విజయవారి తల్లి జ్ఞాపకార్థం వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సభ్యుల సహకారంతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాధురి, విష్ణు, వందన, స్నేహలతారెడ్డి, డాక్టర్ లక్ష్మి, విజయ తదితరులు పాల్గొన్నారు. చారిటీస్ వృద్ధాశ్రమనందు మా మెంబర్ అయినటువంటి విజయ అన్నదానం చేస్తున్నారు. ఈరోజు వాళ్ళ అమ్మగారు చనిపోయి 7 సంవత్సరాలు పూర్తయి 8వ సంవత్సరం పెడుతుంది. ఆ అమ్మాయి అట్లాగే ప్రతి సంవత్సరం ఇక్కడ వృద్ధులకి అన్నదానం చేస్తూ ఉంటుంది. అట్లా అదే కాదు, తను మాకు ఏమన్నా కార్యక్రమానికి కావాలా అవసరం అన్నా కూడా తన హెల్ప్ ఉంటుంది. ముందు కూడా తన హెల్ప్ ఉండాలని కూడా కోరుకుంటున్నాము. అట్లాగే ఇక్కడ కళ్యాణి గారు కూడా ఇక్కడ వృద్ధుల్ని చాలా బాగా చక్కగా చూసుకుంటూ ఉన్నారు. ఆమె మా ఇంట్లో ఒక్కరు ఇద్దరు ఉంటేనే చూసేది చాలా కష్టంగా ఉంది. ఈ రోజుల్లో ఇంతమందిని పెట్టుకొని ఆమె చాలా చక్కగా చూసుకుంటున్నారు. తనకు కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా మెంబర్స్ అందరూ కూడా ఇక్కడ ఏదైనా అదే పెళ్లి రోజులున్నా, ఏదైనా బర్త్డేలున్నా అట్లా ఇక్కడ దానికి చేస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు కూడా ఉన్నాయి. మా ఇన్నర్ వీల్ మహిళా మండలి మెంబర్స్ అందరూ కూడా ఇక్కడ అన్నదానమై చేస్తూ ఉంటారు. మేము విజయ గారి తల్లి గారి జ్ఞాపకార్థము సురేఖ గారు, ఆమె మాకు బాగా పరిచయం ముందు నుంచి కూడాను. తన
తను ఈరోజు చనిపోయిన రోజు తన జ్ఞాపకార్థము వృద్ధాశ్రమంలో ప్రోగ్రాం చేయడం జరుగుతూ ఉంది. మాకు విజయ మెంబర్గా అవ్వడం అనేది మాకు చాలా ఒక సపోర్టు. మా మెంబర్గా ఉండడం తను ప్రతి సంవత్సరం 2 ప్రోగ్రాంలు మాకు కంపల్సరీగా విజయ స్పాన్సర్ చేస్తారు. ఒకటి వచ్చేసి వృద్ధాశ్రమానికి, ఇంకొకటి వచ్చేసి రెడ్ సంస్థ వికలాంగుల కోసం. 2 చాలా మంచి ప్రోగ్రాంలు, చాలా వర్తుండే ప్రోగ్రాంలు కూడాను. దాని గుర్తుగా ముందుగానే చెప్పద్ది ఈ నెలలో ఇస్తున్నాను అని చెప్పి తనకు మా మహిళా మండలి తరపున, ఇన్నర్ వీల్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. తను చేరింది కూడా ఒక 5-6 ఏళ్ళ నాడే, అయినా కూడా అన్నింటికీ ముందుండి నేను ఉన్నానని చెప్పి స్లో అండ్ స్టడీ విన్స్ ది రేస్ కాక నిదానంగా ఉండి, తను ఎక్కడుందో కూడా తెలియదు మాకు. క్లబ్కి వచ్చినా కూడా అంత నిదానంగా ఉండి ప్రోగ్రాంలప్పుడు మాత్రం ముందొచ్చి నేను ఇస్తానని చెప్పి మాకు తెలియజేసి ఇలా ఇవ్వడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. తనకి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. చారిటీస్ వృద్ధాశ్రమం నందు ఇక్కడ ఉండే వృద్ధులకి అన్నదానం చేసే కార్యక్రమాన్ని నిర్వహించడానికి వచ్చాము. ఈరోజు మాకు దాతగా మాలో మెంబర్ అయినటువంటి విజయ గారు వ్యవహరిస్తున్నారు. ఈరోజు వాళ్ళ అమ్మగారు సురేఖ గారు చనిపోయి ఈరోజు వర్ధంతి సందర్భంగా ఇలాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఆమె ఆత్మకి శాంతి కలగాలని మేమందరం కూడా కోరుకుంటున్నాము. ఇలాంటి కార్యక్రమాల్లో ఎన్నిట్లో ఈ విజయ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంటారు. మాకు మెంబర్లలో అందరితో కూడా కొత్తగా చేరినా కూడా అన్ని మంచి కార్యక్రమాలకి ఆమె దాతగా వ్యవహరిస్తూ మహిళా మండలికి ఎంతో సహకారం అందిస్తున్నారు. వారికి, వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా భగవంతుడి ఆశీర్వాదం ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాం. పట్టిజబుల్ ఎక్సమ్ సాధారణలో నిర్విరామంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ సంయుక్తంగా వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. గత కొన్ని సంవత్సరాలుగా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగడానికి మాకు సహకరిస్తున్నటువంటి డాక్టర్ రోహిణమ్మ గారికి, అలాగే రెండు సంస్థల సభ్యులందరూ కూడా మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. దివ్యాంగులు చాలామంది ఎన్నో ఇబ్బందులు పడుతూ కనీస పనులు కూడా చేసుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళని మేము గుర్తించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. వాళ్ళు కూడా ఎంతో కొంత వాళ్ళ ప్రయత్నం కూడా చేస్తున్నారు ఏదో పని చేయడానికి. కాబట్టి ఇలాగే ఇంకా ఎన్నో కార్యక్రమాలు జరగాలని మేడం గారి చేతుల మీదుగా మాకు సహకారాలు అంది ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని మరోసారి కోరుకుంటూ ఈరోజు దాతలైనటువంటి లక్ష్మీ గారికి, రమ్మ గారికి కూడా సంస్థ కార్యవర్గ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సంస్థలకి, అలాగే మీడియా మిత్రులందరూ కూడా మరోమారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నెల్లూరు జిల్లా ప్రగతి సేవా సంస్థ గూడూరు ఆధ్వర్యంలో 4/2/2026 తేదీన బుధవారం ఉదయం 10 గంటలకు గూడూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు పేద ప్రజలందరూ వైద్య నారాయణుడిగా భావిస్తున్న డాక్టర్ సిఆర్ రెడ్డి గారి పేరు మీద డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవని అనే కార్యక్రమం ద్వారా పేద ప్రజలు డాక్టర్ దేవుళ్లుగా పిలువబడే డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ రోహిణి గార్ల సంపూర్ణ సహాయ సహకారాలతో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల జీవన ప్రమాణాలు పెంచడం కోసం ఎయిడ్స్ వ్యాధి బాధితులైన 30 మందికి ప్రతి నెల పౌష్టికాహార పంపిణీ కార్యక్రమం జరిగింది. అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ లైఫ్ టైం ప్రాజెక్టులో ఇది ఒకటైనందుకు డాక్టర్ జనార్దన్ రెడ్డి, డాక్టర్ రోహిణి మేడం ఒక మంచి కార్యక్రమాన్ని ప్రగతి సేవా సంస్థకి అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రగతి కుటుంబ సభ్యులు పయ్యావుల మురళీ నాయుడు, వాచ్ షాప్ రామ్ కుమార్ నాయుడు, పచ్చశ్యామ్, డిష్ నాగరాజు, గోల్డ్ షాప్ మల్లికార్జున్, నాగేంద్ర, వెంకట్రావు, హాస్పిటల్ స్టాఫ్ సాయి తదితరులు పాల్గొన్నారు. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెల మొదటి వారంలో ఈ ఒక గూడూరులో పెద్ద హాస్పిటల్ అయినటువంటి ఏరియా హాస్పిటల్లో ఎయిడ్స్ గ్రస్తులకు పౌష్టికాహారాన్ని ప్రతి నెల మనం అందిస్తుంటాం. దానికి దేవుళ్ళతో సమానమైన డాక్టర్ సిఆర్ రెడ్డి గారి పేరు మీద డాక్టర్ సిఆర్ రెడ్డి సంజీవని అనే ఒక పేరు మీద డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ రోహిణి మేడం గారు సంపూర్ణ సహకారంతో లైఫ్ టైం ప్రాజెక్టు 3 ప్రాజెక్టుల్లో ఇదొక ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టుని ఇస్తున్న మా డాక్టర్లిద్దరికి ప్రత్యేక అభినందనలు తెలియజేయాలని కోరుకుంటూ మా జనార్దన్ రెడ్డి, రోహిణమ్మ గారు నిన్ను నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని, అష్టైశ్వర్యాలతో బాగుండాలని మనస్ఫూర్తిగా మా ప్రగతి కుటుంబం, అదేవిధంగా మీ తీసుకునే దాతలు కూడా 30 మంది కూడా వాళ్ళని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా
ఈ ఒక లైఫ్ టైం 3 ప్రాజెక్టుల్లో ఇది ఒక ప్రాజెక్ట్ అయింది. మాకు ఒక అదృష్టం. ప్రగతి సేవా సంస్థకి 6 సంవత్సరాలు పూర్తి చేసుకొని 7వ సంవత్సరాలు అడుగు పెడుతున్న సందర్భంలో ఈ ఒక 6 ఏళ్ళలోనే మేము ఒక 3 ప్రాజెక్టుల్ని పుష్కలంగా మనం ఇక్కడ తయారు చేసుకున్నందుకు, అంటే మాకు ఆదరిస్తున్నందుకు అందరికి కూడా ఆ భగవంతుడిని కోరుకుంటున్నాం. వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ ఒక పౌష్టికాహారాన్ని ఇమ్యూనిటీని బాగా పెంచేదానికి దోహదపడుతుంది. ఈ బాగా తీసుకొని ఈ ఒక చలికాలంలో వ్యాధిగ్రస్తులకి ఈ యొక్క పౌష్టికాహారాన్ని అందిస్తూ ఉన్నాము. ఇది వాళ్ళు సక్రమంగా ఉపయోగించుకోవాలి అని మేము ఒకసారి ప్రగతి సేవా సంస్థ వాళ్ళని కోరుతూ ఉన్నాము. మీకు ఇక్కడ మెడిసిన్స్ ఇస్తున్నారు, అదేవిధంగా పౌష్టికాహారం ప్రగతి సేవా సంస్థ ఇస్తుంది కాబట్టి మీకు ఆరోగ్యానికి ఏమాత్రం డోకా లేదు. మీరు నిరంతరం 100 సంవత్సరాలు బతుకుతారు మీరు అనే ఉద్దేశంతోనే మీరు పాజిటివ్ థాట్లోనే ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ, నాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన మా ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుల వారికి, మా ప్రగతి మెంబర్లందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ విరమిస్తున్నాను. అదేవిధంగా మా డాక్టర్ సిఆర్ రెడ్డి గారు, వాళ్ళు అల్లుడు గారైన జనార్దన్ రెడ్డి గారు, రోహిణం గారు కూడా వారు ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో భాగ్యాలతో మరిన్ని కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేయవలసిందిగా కోరుతూ విరమిస్తున్నాను. ఈరోజు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెల మొదటి వారంలో మరి సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవని పథకం క్రింద వారి కుమార్తె డాక్టర్ రోహిణమ్మ గారు, డాక్టర్ జనార్దన్ రెడ్డి గారి సహాయ సహకారాలతో ఒక లైఫ్ టైం ప్రాజెక్ట్ని వారి ద్వారా మా ప్రగతి సేవా సంస్థకు ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా ఆ దంపతులకు మా హృదయపూర్వకమైన అభినందనలు మా సంస్థ తరఫున, మా అందరి కుటుంబ సభ్యుల తరఫున మీకు తెలియజేస్తూ ఉంటున్నాము. నిజంగా ఇది ఎంతో సంతోషకరమైన విషయము. హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు 30 మందికి చక్కటి పౌష్టికాహారము ప్రతి నెలలో మొదటి వారంలో ఇవ్వడం జరుగుతూ ఉన్నది. దాని గురించి మా అధ్యక్షుడు గౌరవ చంద్రశేఖర్ గారు చక్కని సూచనలు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు సలహాలు ఇచ్చారు. నిజంగా అది ఎంతో సంతోషకరం. చక్కగా ఇవి పాటించినట్లయితే మరి వారు మంచి ఆరోగ్యంగా నిండు 100 ఏళ్ళు బ్రతకగలరనే ఒక నమ్మకము మరి కలుగుతూ ఉందని తెలియజేస్తూ ఉంటూ, మరి ఇటువంటి కార్యక్రమాలు మరి డాక్టర్ రోహిణమ్మ గారు, డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు మరి వారి ఆధ్వర్యంలో అనేకం జరిగించాలని, వారు మంచి ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖంగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉంటున్నాను. క్యాన్సర్ రాకుండా ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కలిగి ఉండాలని డాక్టర్ లక్ష్మీనారాయణ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ మహిళా కళాశాలలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ మహిళా కళాశాలలో క్యాన్సర్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థినులకు అవగాహన సమావేశం నిర్వహించారు. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, ఇటీవల కాలంలో క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని, ప్రాథమిక స్టేజ్లో క్యాన్సర్ను గుర్తిస్తే ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడవచ్చని, అలాగే ముందస్తు జాగ్రత్తలు పాటించడం వల్ల క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చని తెలిపారు. ప్రతి ఒక్కరూ సంవత్సరానికి ఒకసారైనా క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. డాక్టర్ సుజిత, కళాశాల ప్రిన్సిపల్ హనుమంతరావు, వైస్ ప్రిన్సిపల్ గాయత్రి, మునిగిరేష్, శ్యామ్ యాదవ్, ప్రశాంతి కుమారి, సౌజన్య తదితరులు పాల్గొన్నారు. మన బాడీలో మన ప్రతి ఒక్క ఆర్గన్ కూడా సెల్స్తో తయారు చేయబడుతుంది. అంటే బ్రెయిన్ అంటే బ్రెయిన్ సెల్స్, కిడ్నీ అంటే కిడ్నీ సెల్స్, లివర్లో లివర్ ఫంక్షన్ సెల్స్, ఇట్లా ఉంటాయి. సో మన గ్రోత్లో ఇనిషియల్ స్టేజ్ నుంచి మన బాడీ డెవలప్ అయ్యేటప్పుడు ఒక్కొక్క సెల్ రిప్లికేట్ అయ్యి, ఒక సెల్ రిప్లికేట్ అయితే 2 సెల్స్గా, ఆ సెల్ రిప్లికేట్ అయితే ఇంకో 2 సెల్స్గా అట్లా రిప్లికేట్ అయ్యి మన బాడీ అనేది ఫామ్ అవుతుంది. అంటే అది చాలా ఆర్డర్డ్గా మన బాడీ గ్రోత్ అనేది జరుగుతుంది. సడన్గా ఒక సెల్ దారి తప్పి ఒక సెల్ నుంచి 4 సెల్స్, 4 సెల్ నుంచి ఇంకో 14 సెల్స్ అట్లా వచ్చి ఒక గ్రోత్ అనేది పెరిగితే మన బాడీలో ఒక గడ్డలాగా కానీ, లేదా మన బాడీలో గడ్డలాగా కాకపోయినా ఇంకా బ్లడ్ సెల్స్, రక్త కణాలు ఎక్కువగా అయిపోవడం, తెల్ల రక్త కణాలు ఎక్కువగా అయిపోవడం, ఇట్లాగా డిజార్డర్ అయిపోతుంది అనమాట గ్రోత్ అనేది. సో వాట్ ఈస్ క్యాన్సర్? క్యాన్సర్ ఈజ్ ఎ డిసీజ్ వేర్ అబ్నార్మల్ సెల్స్ గ్రో అన్కంట్రోలబుల్లీ అండ్ మే స్ప్రెడ్ టు అదర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. అంటే యూజువల్గా మన బాడీలో ఏ సెల్ అయినా కంట్రోలబుల్ గ్రోత్ ఉంటే మనకు
ఏ ప్రాబ్లం ఉండదు. ఆ అన్కంట్రోల్డ్ గ్రోత్ ఏదైతే ఉందో దాన్ని మనం క్యాన్సర్ అంటాం. అంటే ఒక ఆర్డర్ అనేది మిస్ అవుతుంది. ఆ ఆర్డర్ అనేది మిస్ అవడానికి చాలా కారణాలు ఉంటాయి. ఆ కారణాలే మన క్యాన్సర్ కారణాలు. సో ఆ కారణాలు ఏంటి అనేది మనం తెలుసుకొని అది అవాయిడ్ చేస్తే మనం క్యాన్సర్ని అవాయిడ్ చేయొచ్చు. సో అబ్నార్మల్ గ్రోత్ అది బ్లడ్లో కావచ్చు, బాడీ టిష్యూలో కావచ్చు, ఏదైతే అబ్నార్మల్ గ్రోత్ ఉందో దాన్ని మనం క్యాన్సర్ అంటాం. నెక్స్ట్ కామన్గా ఏ క్యాన్సర్స్ వస్తాయి యూజువల్గా మనకు తెలిసిన వాటిలలో బ్లడ్ క్యాన్సర్ అనేది మీకు చాలా మంది చూస్తుంటారు, వినుంటారు సినిమాల్లో కూడా. నెక్స్ట్ ఇంకా స్కిన్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్. సో యూజువల్గా వచ్చేసి లంగ్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, ఫిమేల్స్లో బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్. సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచికి సంబంధించినటువంటిది. నెక్స్ట్ ప్రోస్టేట్ క్యాన్సర్, ఇది మేల్స్లో ఉంటుంది. స్కిన్ క్యాన్సర్ యూజువల్గా మనం ఫైండ్ అవుట్ చేసే క్యాన్సర్స్ ఇవి. సో వీటికి కాజెస్ ఏంటి యూజువల్గా మనం తెలుసుకోవాల్సినవి అంటే కారకాలు. యూజువల్గా కొన్ని ఏ కారణం లేకుండా ఇడియోపాథిక్ అంటారు దాన్ని. ఏ కారణం అనేది మనం ఫైండ్ అవుట్ చేయము. మన బాడీలో కొన్ని మార్పుల వల్ల ఇట్లా ఉందనేసి మనం తెలుసుకుంటాం. కానీ దానికన్నా ముందర అవాయిడబుల్ కాజెస్ అంటే మనకు తెలిసి మనం అవాయిడ్ చేయగలిగిన కాజెస్ ఏదైతే ఉందో అవి మనం తెలుసుకుంటే అవి అవాయిడ్ చేయగలిగితే మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. సో యూజువల్గా టొబాకో యూజ్ అంటే స్మోకింగ్ కావచ్చు, టొబాకో చూయింగ్ కావచ్చు, ఇట్లాంటివి వాడటం వల్ల ఓరల్ క్యాన్సర్ కానీ లేదా లంగ్ క్యాన్సర్ కానీ మన బాడీలో వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో టొబాకో చూస్ చేస్తే అది క్యాన్సర్ ఎలాగో మారుతుంది అనే డౌట్ ఉందా? What are the risk factors for the breast cancer? ఎవరెవరు వస్తుంది breast cancer? It is idiopathic, inherited and sporadic also. How can we prevent? Prevention is better than cure kada. How can we prevent the breast cancers? By ఎర్లీ డిటెక్షన్. సార్ ఆల్రెడీ చెప్పేశారు, మన బాడీలో ఏ పార్ట్స్ ఉంటే అవి అబ్నార్మల్గా గ్రోత్ అయితే దట్ ఈస్ కాల్డ్ ఇస్ ద క్యాన్సర్. వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద బ్రెస్ట్ క్యాన్సర్. సో ద అబ్నార్మల్ proliferation ఆఫ్ ద బ్రెస్ట్ టిష్యూస్ మే కాజ్ ద క్యాన్సర్. ఇది ఎర్లీగా డిటెక్షన్ చేయడం కన్నా లేట్ స్టేజెస్లో డిటెక్ట్ అవుతుంది. ఎందుకు? ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ అవేర్నెస్. ఎవరికి అంత కరెక్ట్గా తెలుసుకోవడం తెలియట్లేదు. జస్ట్ ఒక లంప్ ఉంది, ఒక గడ్డలాగా వచ్చింది, అది ఏముందిలే, we will mask the symptom. మళ్ళీ there will be difference in the shape of the both breast. ఇవన్నీ కూడా మనము కన్సల్ట్ చేసుకోవాలి. ఎలా సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి? 90% ఆఫ్ ద బ్రెస్ట్ క్యాన్సర్స్ మనము దీంతో ప్రివెంట్ చేయొచ్చు. జస్ట్ మనము సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవాలి. ఈ ఏజ్ గ్రూప్ 45 years వరకు 45 years వరకు చేయొచ్చు. జస్ట్ మిర్రర్ మీద నిల్చొని బోత్ బ్రెస్ట్ని మనం ఎగ్జామిన్ చేసుకోవడమే. అనుకున్నా డిశ్చార్జ్ ఉన్నా, స్కిన్ మీద ఏమైనా చేంజెస్ ఉన్నా, జస్ట్ వీ షుడ్ సస్పెక్ట్ ఏదో సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్, సంథింగ్ ఇన్ఫ్లమేటరీ చేంజెస్ ఇస్ దేర్. మనకు కాజెస్ పర్టికులర్ అని తెలియదు, అర్థమవుతుందా? దాని తర్వాత ఎవాల్యుయేట్ చేసుకోవాలి. మనం సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకొని దాని తర్వాత మనం అల్ట్రాసౌండ్ ఫాలోడ్ బై మ్యామోగ్రఫీ ఫాలోడ్ బై టిష్యూ ఎఫ్ఎన్ఎస్సి అలాంటి ఇన్వెస్టిగేషన్స్ చేసుకుంటే మనం ఎర్లీగా డిటెక్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం సమాజాన్ని పట్టి పీడిస్తున్న వ్యాధుల్లో క్యాన్సర్ కూడా ఒకటి. ఆ క్యాన్సర్ బారిన పడకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ మనం దాంతో అఫెక్ట్ అయితే ఏం చర్యలు తీసుకుంటే, ఏ విధమైన చికిత్స తీసుకుంటే మనము ఎర్లీగా రికవర్ అవుతాము అనే దాని మీద అందరికీ అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఈ రోజుని క్యాన్సర్ అవేర్నెస్ డేగా డిక్లేర్ చేయడము జరిగింది. అదేవిధంగా నిన్న రోటరీ క్లబ్లో నారాయణ మెడికల్ కాలేజ్ నుంచి అదేవిధంగా హాస్పిటల్స్ నుంచి డాక్టర్ గారిని తీసుకురావడం జరిగింది. వాళ్ళు కూడా అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. అదే మీకు కూడా ఇస్తే కొంచెం బాగుంటుందన్న ఉద్దేశంతో రొటేరియన్ శ్యామ్ గారు చాలా
ప్రెస్టీజియస్గా తీసుకుని డాక్టర్ గారిని కలిసి వాళ్ళిద్దరిని ఇక్కడ ఇన్వైట్ చేయడం జరిగింది. కేవలం క్యాన్సర్ ఒకటే కాకుండా ఎస్పెషలీ గర్ల్స్కి అలాగే ఫ్యాకల్టీలో అంతా విమెన్ ఉన్నారు కాబట్టి వీళ్ళకి జనరల్గా వచ్చే ఇష్యూస్ ఏముంటాయి, వాటి మీద ఎలా కేర్ తీసుకోవాలి, వీటన్నిటి మీద అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఈ కళాశాలకి ఇచ్చేసిన డాక్టర్ గారికి అలాగే డాక్టర్ మేడం గారికి నేను ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ ప్రోగ్రాం ఇక్కడ తీసుకోవడానికి ఎంతో శ్రమపడిన శ్యామ్ గారికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పాత పద్ధతుల్లోనే కొనసాగించాలని రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా నెల్లూరు జిల్లా గూడూరులో గురువారం రోజు పాత బస్టాండ్ టవర్ క్లాక్ సెంటర్ నుండి గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలి, ఉపాధిని దెబ్బకొట్టే కొత్త చట్టాన్ని వ్యతిరేకించండి, పని హక్కును కాపాడుకుందామంటూ నినాదాలు చేస్తూ నిరసన ర్యాలీగా బయలుదేరి గూడూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. నాయకులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలకు, పేద రైతులకు, ఇతర వృత్తిదారులకు పని కల్పించి ఆకలి చావుల నివారణకు, వలసలు తగ్గించడానికి 2005లో వామపక్ష పార్టీల కృషితో ఈ పథకం అమలులోకి వచ్చిందని, ఈ పథకాన్ని మోడీ ప్రభుత్వం రద్దు చేసిందని, ఆ స్థానంలో వీబీజీ రామ్జీ స్కీమ్ కొత్త చట్టం రాష్ట్రానికి భారం, కార్పొరేట్లకు లాభం చేకూరుస్తుందని, కొత్తగా తెచ్చిన ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేసి పాత మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలు చేయాలని, అలాగే కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను మోడీ ప్రభుత్వం రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా మార్చి అమలు చేస్తున్నారని, కావున రద్దు చేసిన కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా జరగనున్న సమ్మెను వ్యవసాయ, కార్మిక, రైతు, మహిళా సంఘాలు, ఇతర ప్రధాన సంఘాలన్నీ ఏకమై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. గత 20 సంవత్సరాల నుండి గ్రామీణ ప్రాంతాల వాసులకు ఉపాధి కల్పిస్తూ ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని 20 సంవత్సరాల నుండి కొనసాగిస్తున్న ఈ పథకాన్ని వెంటనే వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం, కార్పొరేట్ ప్రయోజనాల కోసం రామ్జీ అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇప్పుడు గాంధీజీ వారసులము మేము అని చెప్పి పాలకులు కొంతమంది పాలన సాగిస్తున్నారు ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో. ఈరోజు ఈ పథకాన్ని నీరుగారిస్తూ రామ్జీ అనే పథకాన్ని తీసుకురావడం వల్ల ఉపాధి చాలామంది కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ కార్పొరేట్ శక్తుల కోసం వాళ్ళు 29 కార్మిక చట్టాలని 4 కోడ్లుగా తీసుకురావడం జరిగింది. దీని మీద దేశవ్యాప్తంగా ఈ నెల 12వ తేదీ 12 జాతీయ సంఘాలు, యూనియన్లు మొత్తం ఏకమై ఉద్యమించేదానికి ఆస్కారం ఉంది, జరుగుతుంది కూడా. దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ న్యాయం చేయాలి, ఈ సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలి. పోగా ఈ కార్మికులకు ఉపయోగపడే ఈ చట్టాలని నిర్వీర్యం చేస్తున్న దానికి ఇప్పుడు వ్యవసాయం చేసే రైతులు పండించే పంటకు ధర రావటం లేదు. అదే బంగారానికి ఆకాశాన్ని అంటే ధరలు వస్తున్నాయి. ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క పేదలను కూడా కడుగొట్టే భాగంతో కార్పొరేట్ వ్యవస్థ కూడా లాలూచిపడి 44 చట్టాలని కుదించుకుంటూ ఈరోజు 4 చట్టాలు ఏర్పాటు చేసింది. దాంట్లో కూడా ముఖ్యమైన 29 చట్టాలు మార్చడానికి ప్రతి ఒక్క కార్మికుడు ఉపయోగపడేటివి. దాంట్లో గతంలో కూడా బ్రిటిష్ హయాంలో 10 దినాలకి నానా ఇబ్బంది పడుతుంటే మహాత్మా గాంధీ వారు కూడా వీధులు తిరిగి ఒక బ్రిటిష్లను తరివేసి ఆ యొక్క రాజ్యం మన ఒక భారతదేశంలో మనం స్వచ్ఛం చేసుకొని కూడా పేదోడికి న్యాయం చేసేటట్టు ఈ 10 దినాల కాలని ఉపాధి హామీ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ అని చెప్పి ఒక పథకాన్ని కూడా ఏర్పాటు చేశారు. అది ఒక భాగం అయితే ఇటీవల కాలంలో 2005లో ఈ యొక్క వామపక్షాలు కలిసి మనకు ఉపాధి హామీ పథకం కావాలని చెప్పి ఆ రోజు పోరాటం వల్ల అటువంటి ఏపీ ప్రభుత్వంలో పోరాటి తెచ్చుకున్న ఈ యొక్క ఉపాధి హామీ పథకాన్ని కూడా ఈరోజు ఈ యొక్క ప్రభుత్వాలు పతనం చేస్తున్నాయి. కార్పొరేట్ వ్యవస్థతో ఈ మోడీ గారు లాలూచిపడి ఈ యొక్క పథకాన్ని కూడా తొంగలో తొక్కేస్తున్నాయి. ఈరోజు వలసపోయి చాలా ఇబ్బందులు జరుగుతుంటే కార్మికులకి పనులు లేక ఈ యొక్క పథకం ఉపయోగం. ఎందుకంటే ఆడవాళ్ళకు కూడా మగవాళ్ళకి సంబంధించి సమాన వేతనం కలిగించాలనే భావాలతో కూడా ఈ వామపక్షాలు ఈ యొక్క జీవోలు కూడా తెచ్చి అమలు చేసాయి. ఈరోజు కూడా 100 రోజులు నిద్ర పొద్దులు లేసే పనులు లేక వ్యవసాయ కార్మికులకి ఈరోజు మనకందరికీ కూడా తెలుసు. కష్టపడి రైతు పండించిన పంట కూడా ఒక కార్మికుడి శ్రమని కూడా మనకు తెలుసు. ఆ యొక్క కార్మికులు కూడా యంత్రాలు వచ్చిన వల్ల కూడా పనులు లేకపోతే ఈ యొక్క సోదరులారా, మనకందరికీ తెలుసు 2005, 2006 ప్రాంతాల్లో
వామపక్ష శక్తులు పార్లమెంటులో ప్రత్యేకించి 60 సీట్ల పైగానే ఉండి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతిచ్చి కొన్ని ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయమని పట్టుబట్టి దాంట్లోనే రైట్ టు ఎడ్యుకేషను, చదువుకునే హక్కు, రైట్ టు వర్క్ పనిచేసే హక్కు, ఇవన్నీ రాజ్యాంగం ద్వారా అమలు జరపాలని చెప్పి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, సమాచార హక్కు, ఇట్లాంటి అనేక ప్రజలకు సంబంధించిన హక్కులు అవన్నీ కూడా ఆ రోజు కాంగ్రెస్ పైన ఒత్తిడి తెచ్చి ఆ విధంగా వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి ఇవన్నీ కూడా ప్రజలకి అందించడం జరిగింది. ముఖ్యంగా ఈ గ్రామీణ మహాత్మా గాంధీ గ్రామీణ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం అనేది ఇది రైట్ టు వర్క్, పని చూపించలేకపోతే కలెక్టర్ గారే వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి. ఆ చట్టంలో ఉన్న పవర్ అది. అందుకనే ఆ చట్టం కల్పించి దాదాపు దేశంలో 70 కోట్ల మంది పైచీలకు ఎక్కువగా దళితులు, ఎస్సీ ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు ఇట్లాంటి వర్గాలు గ్రామసీమల్లో ఉండి ఆ పనిని పొందుతూ ఏదో అరకొరగన్నా సంవత్సరానికి 50 రోజులు 70 రోజులు అనుభవిస్తూ ఆ గ్రామీణ హక్కు పొందుతున్నారు ఆ వర్క్ని. అలాంటిది మన గూడూరు 2వ పట్టణ పరిధిలోని విఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో యాన్యువల్ స్పోర్ట్స్ బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయుల సుబ్రహ్మణ్యం క్రీడా పోటీలో విజేతలైన వారికి ప్రశంసా పత్రాలు, బహుమతులు అందజేశారు. సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ క్రీడల వల్ల మానసిక, శారీరక ఉల్లాసం పెరుగుతుందని, చిన్నతనం నుండే క్రీడల్లో ఆసక్తి కనపరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల నిర్వాహకులు నంది మండలం బాలకృష్ణం రాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. స్టేజ్ ఫియర్ లేకుండా ప్రోగ్రామ్స్ నిర్వహించడం వల్ల ఒక వాక్చాతుర్యం అమ్మాయిలో కూడా ఉంది. ఒక టాపిక్ ఇస్తే మాట్లాడగలుగుతుంది. మండల స్థాయిలో నుంచి డివిజన్ స్థాయికి, డిస్ట్రిక్ట్ స్థాయికి కూడా వెళ్ళగలిగిందంటే కేవలం ఉపాధ్యాయుల కృషి, ఆ పిల్లల్ని గుర్తించి ఆ వేదికని కల్పించిన ఈ పాఠశాల యాజమాన్యం. కేవలం అమ్మాయి ఒక్కటే గురించి చెప్పడం కాదు, ప్రతి ఒక్కరూ ఈ మధ్య కేబీఈసీలో ఎంతో మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యి ఉన్నారు. అవన్నీ మామూలుగా ప్రైవేట్ స్కూల్ పాఠశాల వాళ్ళు చేయరు. ఎందుకంటే వాళ్ళకి ర్యాంకులే ఇంపార్టెంట్. ఫ్లెక్సీలో వేసుకోవాలి, టీవీలో ప్రకటించాలంటే కేవలం ఎన్ని ర్యాంకులు వచ్చాయి, ఎన్ని మార్కులు వచ్చాయనే దాని మీద దృష్టి పెడతారు. కానీ విద్యార్థికి ఇవన్నీ కల్పిస్తూ ఇంత సమయాన్ని వెచ్చించి, ఇంత ఖర్చు పెట్టి మీ అందరికీ ఇంత వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారంటే మిమ్మల్ని ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతోనే మీకు పాఠశాల అంటే ఆహ్లాదాన్ని, ఉల్లాసాన్ని ఇస్తూ మీలో ఎన్నో రకాల కళలు ఉంటాయి, వాటిని వెలికి తీసి వాటి నైపుణ్యాన్ని మీకు తెలియజేస్తూ రకరకాల మార్గాలు మీకు కల్పిస్తున్నారు. అతిథులందరికీ కూడా నమస్కారం. ముందుగా పిల్లలు ప్రైజులు తీసుకోవాలి, తప్పనిసరిగా మెమరీగా ఒక ఫోటో తీసుకోవాలి. అది ఇక్కడ కాన్సెప్ట్. అది అయితే 2 విషయాలు చెప్తాను. పిల్లలకి అర్థం కాకపోవచ్చు, పేరెంట్స్, టీచర్స్ తీసుకోండి. ఎందుకంటే పిల్లలకి మనమే కాబట్టి ఫీలింగ్ ఇచ్చేది. ఇక్కడ మనకు వేదిక మీద ఉన్న ఈ పాఠశాల కరస్పాండెంట్ నా స్టూడెంట్. ఒక మనిషి క్రమశిక్షణగా ఉంటే ఎలా ఉంటుంది అనే దానికి కారణం ఏంటంటే దాన్ని ఎదగడమే కాకుండా సమాజంలో ఒక అభివృద్ధికరమైన కార్యక్రమాలు, మోరోవర్ నోబెల్ యాక్టివిటీ ఎడ్యుకేషన్, దాన్ని తను తీసుకొని చాలామందికి విద్య, అలాగే ఆ పాఠాలు ఇచ్చిన కావచ్చు, ఏదైనా సరే చాలామందికి ఉపాధి కూడా కలిగేటువంటి విధంగా తన జీవితాన్ని పంచుకున్నారు. అంటే మనకు లైవ్ ఎగ్జాంపుల్ మాత్రం చెప్పదలుచుకున్నారు. చాలా విషయాలు మనం చూడలేదు, అప్పుడప్పుడు తెలుసుకోవడం కంటే కాకుండా వాళ్ళు జనరల్గా ఉన్న బయట నుంచి మ్యాథ్స్ నేర్చుకోవచ్చు. ఈ రోజుల్లో పిల్లలకి ఎలా అయిందంటే 100 రూపాయలు ఇచ్చి ఏదైనా ఒక వస్తువు తెమ్మంటే ఎంత మనకు చేంజ్ వస్తుందో అనేది కూడా తెలియదు. ఫోన్పే ద్వారా ఎంత ఆ అమౌంట్ నంబరు, ఆ డిజిట్స్ని టైప్ చేస్తున్నారే కానీ మనకి రిటర్న్ ఎంత ఇస్తారు, ఇది కొంచెం మనం అలవాటు చేస్తే పేరెంట్స్ పిల్లలకి ఒక డబ్బులు ఇచ్చి పలానా వస్తువు తీసుకురాలా, ఎంత మిగిలింది ఇట్లా క్యాలిక్యులేట్ చేసి చెప్తే మ్యాథ్స్ వస్తుంది. కానీ మనం ఈ డిజిటల్లో అన్నీ ఫోన్ ద్వారా చేసేస్తున్నాం, కళతో చదువుతున్నాం. మ్యాథ్స్ కూడా కళతో చదువుతున్నాం. ఇలా కాదు, మన కళ్ళు, బ్రెయిన్ 2 సింక్ అయితేనే, హ్యాండ్ ఈ 3 సింక్ అయితేనే అవి ఏ చదువైనా వస్తుంది.
ముఖ్యంగా మా హిందీ మేడం ఉన్నారు, హిందీ మ్యాథ్స్ ఇదే ఏ స్కూల్ అయినా కష్టం. ఎందుకంటే లాంగ్వేజ్లో అది కష్టం, మ్యాథ్స్లో అంకెలతో ఆటలాడుకోవడం కష్టం. కాబట్టి తల్లిదండ్రులు మీ పిల్లల్ని మ్యాథ్స్ జనరల్గా బయట జరిగే విషయాల్ని చెప్పిస్తే వాళ్ళు ఖచ్చితంగా మ్యాథ్స్లో ఇంకో రకంగా తయారవుతారు. బుక్లో నాలెడ్జ్ వేరు, బయట జరిగే ఈ రెండు సింక్ అయితే ఖచ్చితంగా. గూడూరును జిల్లా కేంద్రం చేయాలని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద జరుగుతున్న శిబిరం 62వ రోజు కొనసాగింది. నిర్వాహకులు కంకనాల పెంచల నాయుడు మాట్లాడుతూ గత 62 రోజులుగా గూడూరు జిల్లా కేంద్రం చేయాలని శిబిరం నిర్వహిస్తున్నామని, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి గూడూరు జిల్లా కేంద్రం చేయాలని కోరారు. గూడూరు జిల్లా కావాలని గత 62 రోజుల నుంచి గాంధీ బొమ్మ సెంటర్లో శిబిరం వద్దకు గూడూరు ప్రజలు సంఘీభావం తెలుపుతూ గూడూరుకి త్వరలో మంచి రోజులు రాబోతున్నాయి. అది ఎలా అంటే మన గూడూరు నుంచి అన్ని ఆఫీసులు వెంకటాచలము, సూలూరుపేట, నాయుడుపేటకి పంపిస్తున్నారు. అది నెల్లూరులో కలిపితే, నెల్లూరులో ఆఫీసులు పెడితే మనకి జిల్లా కాదని నమ్మకం. వెంకటాచలంలో పెట్టంటే సర్వేపల్లికి వచ్చేస్తుంది. అంటే గూడూరు జిల్లా అయ్యేదానికి ఒక కరెక్ట్గా ఇది అవకాశం మనకి. 10,000 నుంచి 15 ఎకరాలు చిలకూరు మండలంలో ఉన్నది. దాన్ని ఆడ ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎన్ని వేల ఎకరాలు ఉన్నాయి, దాన్ని ఎక్కడ ఎవరికి అలాట్మెంట్ చేయకుండా దాన్ని ఆపెట్టండి అని మన రాష్ట్రం నుంచి రెవెన్యూ అధికారులు తెలియజేశారు. అంటే గూడూరు జిల్లా అయ్యేదానికి ఇవన్నీ ఒక సూచనలు. గూడూరు ప్రజలు మొట్టమొదటిగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు రావాలా, మీరు యుద్ధం చేయాలా, మీరు అడగాల, అయ్యా మా గూడూరు జిల్లా చేయండి, మా భావితరాల బిడ్డలకు భవిష్యత్తు నేను అడగాల. మీరు రాకుండానే జరగాలంటే మేము ఇన్ని రోజులు పోరాడుతున్నామండి. ఎందుకంటే మీలో ఇంకా మార్పు రాలా. ఎప్పుడు వస్తుంది మీకు మార్పు? మీరు మార్చుకొని రాండి. చంద్రబాబు నాయుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల్ని అడగండి. ఆయన ఖచ్చితంగా చేసేదానికి అవకాశం ఉంది కనుక మనం కలిసి వెలిసి ఆయన్ని అడిగి తెలియజేస్తూ ఫస్ట్ మనం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి కోటి దండాలు పెడుతూ శాంతియుతాన్ని ఈరోజు మన భారతదేశము శాంతియుతంగా బ్రిటిష్ వాడు ఇచ్చేసిపోయాడు. శాంతియుతం అనేది ఎప్పటికైనా ఎక్కడైనా పనిచేస్తుంది. మనం శాంతియుతంగా అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు తెలుసు, ఏమయ్యా వీళ్ళకి ఏ రోజులో ఒక్క రోజులో కోపం రాలేదు. మేము ఇంత తప్పు చేసాం కదా, ఇంత అన్యాయం చేసాం కదా, గూడూరు ప్రజలకు ఎందుకు ఇప్పటి వరకు కోపం రాలేదు అంటే శాంతియుతం అనేది ఉద్యమం కానీ దేనికి కానీ అది పనిచేస్తుంది కనుక మనము చంద్రబాబు నాయుడికి కోటి దండాలు పెట్టుకుంటూ, అయ్యా వెంకటేశ్వర స్వామి ఆయన మనసు మార్చి మాకు గూడూరు జిల్లా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. గూడూరు పట్టణంలోని బాలాజీనగర్లో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 17వ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారు గరుడ వాహనంలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం ఉత్సవం నిర్వహించారు. చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పేదలను ఆదుకోవాలని జేసీకి వినతి పత్రం అందజేసిన జెడ్పీటీసీ రామకృష్ణ. గూడూరు ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ అనేక సేవా కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగిస్తుంది. వెల్లడించిన సంస్థ గౌరవాధ్యక్షురాలు డాక్టర్ రోహిణి.
నెల్లూరు జిల్లా ప్రగతి సేవా సంస్థ గూడూరు ఆధ్వర్యంలో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవని కార్యక్రమం. గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ మహిళా కళాశాలలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన అవగాహన సమావేశం. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.